సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా చదువుకోని వారు, వృద్ధులు, మహిళలు అని తెలిస్తే చాలు వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓ రైతును కూడా ఇలాగే మోసం చేశారు. కానీ ఈసారి యూట్యూబ్ ప్రకటన విడుదల చేసి బాధితుణ్ణి ఆకట్టుకున్నారు. ఏకంగా ₹1,00,000 గుంజేశారు. సైబర్ కేటుగాళ్ల మోసాలకు అంతు లేకుండా పోతోంది. లింకులు, మెసేజ్లు పంపించడం, బహుమతి వచ్చిందని బురిడి కొట్టించడం, రైతు బంధు డబ్బులు పడ్డాయని ఫేక్ లింకులు పంపి బోల్తా కొట్టించడం కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాట్సాప్ గ్రూప్ లోకి చొచ్చుకువచ్చారు సైబర్ క్రిమినల్స్. ఇప్పుడు అదే జిల్లాలో యూట్యూబ్ ప్రకటన ద్వారా కూడా మోసం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ముత్తిరెడ్డిగూడెంకు చెందిన బొడుసు కొండయ్య అనే రైతు వ్యవసాయం, పశువులను పెంచుతూ జీవిస్తున్నాడు. అతను తన ఫోన్లో యూట్యూబ్ చూస్తుండగా ఓ ఆవు అమ్మకానికి ఉందనే యాడ్ కనిపించింది. దీంతో ఆ ప్రకటనలో కనిపించిన నెంబర్కు కాల్ చేశాడు రైతు కొండయ్య. ఆవు ధరను ₹105,000 తెలిపారు సైబర్ క్రిమినల్స్. 3 ఫోటోలు కూడా పంపారు. అంతేకాదు వాటిలో 3 ఆవులను 90,000కి అమ్ముతున్నట్టు నమ్మించారు. అవతలి వ్యక్తితో బేరం కుదిరిన తరువాత ఫిబ్రవరి 5 నుంచి 8 తేదీల మధ్య 4 వాయిదాల్లో ₹15,000 అడ్వాన్స్ గా చెల్లించాడు. తర్వాత విడతల వారీగా ₹85,300 చెల్లించాడు. కానీ ఆవు గురించి అడిగితే కేటుగాళ్లు ముఖం చాటేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన కొండయ్య పోలీసులను ఆశ్రయించాడు. యూట్యూబ్ లో చూసి 6-7 ఆవులు పంపించిండు. పంపిస్తే తనతో మాట్లాడితే నీకు ఏది నచ్చితే అది మాకు మళ్ళీ రిటర్న్ పెట్టమన్నాడు. దానివల్ల నాకు నచ్చిన ఆవులో 3 ఆవులు పెట్టినా. 1,05,000కు 3 ఆవులు మాట్లాడుకున్నాం. రేటు మాట్లాడి ఫస్ట్ 15,000 కొట్టు కిరాయి, తర్వాత అక్కడికి వచ్చినాక డబ్బులు ఇవ్వమని చెప్పాడు. తర్వాత ఇచ్చిన నేను 15,000 5 తారీఖు నాడు సాయంత్రం కొట్టినాను. తెల్లారి 6 తారీఖు నాడు బండి వస్తుంది. బండి బయలుదేరింది. సిద్దిపేట బండిని తెలుగు ఆయనతో మాట్లాడిపించాడు. 24,000 కొట్టినా, 16,000 కొట్టినా, ఒకసారి 500 కొట్టమన్నాడు. ఎన్ని కొట్టమని నాకు ఎట్లా లేవే తర్వాత కొడతాడు. అన్ని ఒకసారి లేకుంటే అప్పుడు మొత్తం 80,000 సిరాలు కొట్టినా. సరే మళ్ళీ పొద్దున ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుండు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ చేస్తే డబ్బులు నీకు పంపిస్తా, ఇంకా కడమ పైసలు మొత్తం కొట్టమన్నాడు. మొత్తం కొట్టమంటే నీ ఆవులు వచ్చినా కొడుతున్నా అని చెప్పి నేను కొన్ని పైసలు ఆపేసిన. చూసారా, ఆన్లైన్లో కొన్ని నెంబర్లు చూసి కాల్ చేస్తే అవి సైబర్ నేరగాళ్లు పెట్టిన నెంబర్లు కూడా కావచ్చు. కాబట్టి నిర్ధారణ చేసుకున్న తర్వాతే కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. లేని పక్షంలో సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో పడి భారీగా డబ్బులు నష్టపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.